దశాబ్దాల చరిత్ర కలిగి ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పించిన పాఠశాల నేడు శిథిల వ్యవస్థకు చేరుకోవడంతో అదే పాఠశాలలో గతంలో చదివిన విద్యార్థులు ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు మేము సైతం అంటూ ముందుకు వచ్చిన సంఘటనను శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బ్రాహ్మణతర్ల మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. ఇక్కడ పాఠశాలలో సుమారు 128 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే కొన్ని తరగతి గదులు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోగా కొన్ని తరగతి గదులకు విద్యుత్ సౌకర్యం లేదు. దీంతో ప్రభుత్వం ద్వారా మరమ్మతులు వంటి అంశాలు త్వరితగతిన అయ్యే అవకాశాలు లేవు. ఎవరో వస్తారు ఏదో చేస్తారని చూడకుండా మన బడి మనమే బాగు చేసుకుందామని నిర్ణయానికి వచ్చిన బ్రాహ్మణతర్ల గ్రామస్తులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్ జయరావు అధ్యక్షతన సమావేశం అయ్యారు. కొంతమంది దాతలు తరగతి గదుల నిర్మాణంకు నడుం బిగిస్తే మరికొంతమంది చుట్టూ ప్రహారీ గోడ నిర్మిస్తామన్నారు. అలాగే ఇదే పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు విద్యుత్ పనులకు సహకారం అందిస్తామని అన్నారు. తమ గ్రామ పాఠశాల బాధ్యత తమదేనని ముందుకు వచ్చిన బ్రాహ్మణతర్ల గ్రామస్తులు ఆదర్శవంతులుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పైల అరుణ్ కుమార్, మాజీ ఉప సర్పంచ్ పైల చిట్టి, ఎంపీటీసీ దంతం వైకుంఠరావు, గురుగు సింహాచలం, కొక్కిలి దేవదత్తం, జి అప్పారావు, ఎస్ బాలరాజు, డి తులసమ్మ, పి మోహన్ రావు, కె ప్రసాదరావు, కిషోర్ కుమార్, ప్రసాద్, తులసీబాయ్, అనంతరావు, భారతమణి తదితరులు పాల్గొన్నారు. కొక్కిలి దేవదత్తం నేటి కార్యక్రమం ఉపాధ్యాయుల బృందము మండల పరిషత్తు పాఠశాల కమిటీ వారు ఆహ్వానం మేరకు పిల్లల తల్లిదండ్రులు ఏం చేయడం జరిగి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. పైల అరుణ్ కుమార్ గారు 2 బిల్డింగులు తన సొంత నిధులతో కట్టడానికి నిర్ణయించారు. అలాగే చాలామంది దీనికి విరాళాలు ఇస్తూ పాఠశాల అభివృద్ధికి పాటుపడడానికి బద్ధకంతులై ఉత్సాహవంతమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే ప్రభుత్వం కూడా స్పందించి ప్రభుత్వం వారు కూడా పిల్లలైతే ఎలాగైతే చదవాలనుకుంటున్నారో పిల్లలకు కావలసినటువంటి వనరులు ప్రభుత్వం వారు పూర్తిగా కల్పించాలని మరి విద్యాశాఖ అధికారులకి మరి పేరెంట్స్ తరఫున కోరుకుంటున్నారు. ఆదివారం 10 దినాలకి ఆనందం కలగకుండా ఒక కార్యక్రమాన్ని చేపట్టారు అంటే వాళ్ళ యొక్క అంకిత భావం ఎంతో ఉంది. ఎంతో మంది నష్టాలు వచ్చాయి ఇక్కడ, చుట్టుపక్కల గ్రామాల నష్టాలు వచ్చాయి ఇక్కడ. కానీ ఈయనలో ఉన్నటువంటి అంకిత భావమే ఈ రోజు ఈ వేదికకు కారణమయ్యింది అని చెప్తాను. నేను కాంప్లెక్స్ చైర్మన్ గా ఎఫ్ఎస్సి పూర్తి బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంప్లెక్స్ మామూలుగా మర్యాదపూర్వకంగా సాగుతుందో పాఠశాలలు ఎలా ఉన్నాయని చెప్పిన తర్వాత ఫస్ట్ వాట్సాప్ ఫోటో నేనే పెట్టాను, అప్లోడ్ చేయడం జరిగింది. మన దేవదత్త గారు చెప్పారు బిల్డింగ్లు అంటే వాటికి కొంత కాలం ఉంటుంది సార్. ఆ కాలంలోపు ఎవరు డిస్మాంటిల్ చేయలేరు, ఎవరు కూడా వాటిని పగలగొట్టేయాలనేసి ఆనందపడలేదు. ఎందుకు అంటే వాటికి కొంత జీవిత కాలం అనేది ఆనంది వాళ్ళు. కానీ మేము అక్కడ మా హై స్కూల్ బిల్డింగ్ పగలగొట్టినప్పుడు చెప్పొచ్చు చెప్తాను నేను. వాళ్ళు సర్వసాధారణంగా ఈ పగలగొట్టేయండి, పూల్ చేయండి, కోసేయండి అని చెప్పండి సార్. ఎందుకంటే దానికి కొంత పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ లో ఏ అధికారి కూడా సంతకం పెట్టరు. పెట్టినట్లయితే ఆ సర్వీస్ మ్యాటర్స్ ఉంటుంది ఆ రిఫ్లెక్షన్. మరి శ్రీ అరుణ్ కుమార్ గారికి విషయాలన్నీ తెలిస్తే అందుకు ఎవరు ముందున్నారు. అయితే మేము ఇక్కడికి వచ్చిన వెంటనే మాస్టర్ స్పందించారు. మాస్టర్ వాటిగా చెప్పగలుగుతారు ఏదైతే మాస్టర్ కాంపౌండ్ అవి నీటి చేశారు. అందులో యువత కూడా పాల్గొంది. అయితే ఏదైనా మనం మాట చెప్పాము అంటే దాన్ని ఫాలో అయ్యారు మాస్టర్. మా పట్ల గౌరవం లేకపోతే గ్రామం పట్ల గౌరవం చేయడంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి పునాది. మరి మేము పాఠశాలలో ఒక పేరెంట్ మీటింగ్ పెట్టిన తర్వాత ఒక వ్యక్తి మన సోదరుడు పట్నాయక్ గారు నాగమణి